అని చెప్పు ఒప్పుకోవాలి. ఈయన యాక్చువల్లీ ఏమనుకుంటాడంటే నువ్వు ఎక్స్ప్రెషన్స్ కవర్ చేయాలి, నాకు కూడా కదా మేడం కూడా కవర్ చేయాలి, ఆమె ఇంటుంది, ఈయన కూడా కవర్ చేయాలి. ఇప్పుడు ఆయన ఏం చేయట్లేదు. ఈయనకి కొంచెం ఇట్లా కళ్ళు బయటకు ఉంటాయి కదా, ప్లస్ ఈయన ఫేస్ కొంచెం ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. అంటే కొంచెం ఇప్పుడు అవతార్ సినిమాలో మనుషులు ఎలా వేరేగా ఉంటారు, ఈయన కొంచెం అలా వేరేగా ఉంటాడు, కానీ బాగుంటాడు, మంచి బాగుంటాడు. అమ్మాయిలు కూడా అట్రాక్ట్ అవుతారు ఈయనకి. నేను అందుకే అడిగా లవ్ స్టోరీ ఏం లేవా, పెళ్లి చేసుకోవాలి, లవ్ మ్యారేజ్ అయితే అంటే నేను తీసుకోవాలి సార్ అసలు అంటే ఆల్రెడీ ఫిక్స్. ఈయన ప్లస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చాలా ఒబీడియంట్ అనమాట. ఇక వాళ్ళు ఈయనకి అలా ఫ్యామిలీ అంతే. ప్లస్ ఈయన జాయిన్ అయిన కొన్ని రోజులకే కొంచెం దగ్గర అయ్యామని అంటే కొంచెం టెక్స్టైల్ ప్యాంట్ అది తిరిగి వచ్చిండు. అంటే కొంచెం ఫ్రంట్ రూమ్లో నుంచి హాల్లోకి వచ్చాడు. రాగానే ఎవరు డబ్బులు అడగరు, ఈయన డబ్బులు అడిగాడు 30,000. ఎవరు? హలో, నేను రాను, నువ్వే రా ఇక్కడ ఆఫీస్కి. ఇంకా నేనేం రాను, నువ్వే రా. ఇక్కడనే మంచిగా ఆల్రెడీ స్టార్ట్ చేసింది కదా, మీరు వచ్చేసి నాకు ఇడు. హలో, నువ్వే రా బాబు. ఆడతోటి నాకు అసలు బండి మీద వచ్చే ఇంట్రెస్ట్ నేను బండి ఎక్కనే వాడే నేను రానన్నా, నేను రాలేదా బికాస్ కిషోర్ వెహికల్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. కిషోర్ గారి వెహికల్ లేదంటే నాకు నడవడం కూడా ఇంట్రెస్ట్ లేదు. రాము నువ్వే రా, మా ఆఫీస్లోకి వచ్చిన మంచి నీకు మంచిగా మా బ్యాంక్ ఆఫీస్ చూపిస్తా మొత్తం ట్రిప్ వీడియోలు. సరే నేను సరే 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 నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఇంకా ఇప్పుడు టైం 4 అయింది కదా, మాది ఇంకా టైం పడుతుంది కానీ రైట్ అయితే ఆగ్రాబాయ్. నేను బయటికి వెళ్ళి ఇంట్రెస్ట్ ఉంది, ఇంకా తినాలి కూడా. ఇక్కడ వర్క్ నడుస్తుంది, షూటింగ్ పార్టిసిపేట్గా కావాలండి. ఇక్కడ ఎక్కడున్నా మీరు మనం అయితే మేడం వినోద్ ఆయన అపియరెన్స్కి ప్లస్ వీటికి ఏమనుకుంటారు, ప్లస్ ఇంట్లో అంటే చాలా ఇష్టం. మన సంబంధాలు కూడా ఉంటాయి కాబట్టి ఇష్టానికి ఆమెది నన్ను ఎందుకు ఇస్తాం, ఆమె పర్సనల్గా చూస్తుంది. అయితే దానికోసం భయపడుతున్నాడు, యూట్యూబ్లో కనిపిస్తే ఏమవుతుంది అని చెప్పి. పిల్లవాడిని చూడకుండా చూడు ఎట్లా ఉన్నాడని చెప్పి అసలు వస్తారా అని ఇంకా టెన్షన్. ఆ భయానికి వద్దంటున్నాడా, లేదంటే ఈయన చెప్పాడు ఈయన ఏదో ప్రాజెక్ట్ చేస్తున్నాడు, ఆ ప్రాజెక్ట్లో నన్ను కూడా ఇన్వాల్వ్ చేశాడు, నేను అసలు ఇంత పెద్ద ప్రాజెక్ట్ సక్సెస్ అయితే దాంట్లో నేను ఉన్నానంటే అసలు ఎంత సూపర్ అని చెప్పి ఇంకా మంచి సంబంధాలు కూడా రావచ్చు కదా. ఈయన కంపెనీకి క్లోజ్ అయిన వెంటనే ఆయన ఫ్యామిలీ కోసము అప్పు తీసుకున్నాడు, అడిగిండు. మనోడు ఏంటి, ఓహో ఫస్ట్ ఏంది మనోడికి జాబ్ ఎట్లా ఇచ్చాను అడగండి మేడం. చెప్పరా నేను జాబ్ ఎట్లా ఇచ్చాను చెప్పు, ఇక్కడ నేను ఇస్తాను ఆపం. నీకు ఫస్ట్ నువ్వు ఎట్లా వచ్చినావు ఇయర్ చెప్పిన ఇట్రా ఇట్లా చెప్పు. ఎవరు చెప్పారు నీకు, ఏమని చెప్పాడు? అదే నీకు చెప్పకముందు నన్ను అడిగాడు సతీష్, ఏంటంటే ఇంజనీర్ కావాలి. ఆ సాయి అనే అతను అనిల్ కింద పని చేశారు. ఏం పని చేశారు? ఎంకల్ ఉన్నాడు కదా సిరత్త, ఏం పని చేశాడు ఫస్ట్? తెలుసా కిషోర్? పక్కన ఇంజనీరు. నువ్వు ఫస్ట్ ఎన్ని లారీల ఇసుక వచ్చింది, ఎన్ని కంకర్ వచ్చింది అవి నోట్ చేసుకున్నావు. మీ బాస్ ఎవడంటే అనిల్, నువ్వు సాయి ఉన్నాడు కదా ఇంకో సాయి, మీరు అవి రాసుకున్నారంట కదా స్టార్టింగ్. వీళ్ళ జాబ్ అది. ఆ టైంలో సతీష్ చెప్పిండు నీకు, నువ్వు వచ్చావు. నువ్వు వచ్చిన తర్వాత నేను ఏమన్నా గుర్తులేదా సీత? నేను ఏం ఆఫర్ ఇచ్చిన ఆయనకి ఫస్ట్? ఆఫర్ ఇచ్చినా లేకపోతే ఏం చెప్పినా? నేను నీకు మోడల్ క్వశ్చన్ పేపర్ ఉంది మొత్తం మన, ఆ క్వశ్చన్ పేపరు నాకు తర్వాత దొరకలేదనుకో, నీకే చెప్తున్నా. ఇప్పుడు మనము ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్నాం కదా, ఆ
ఆ క్వశ్చన్లు చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. సబ్జెక్టులు ఒక్కొక్క స్టోరీ తయారు చేయాలి దాని మీద. ఆ క్వశ్చన్స్ నీ దగ్గర రజిత దగ్గర ఉంటుందా? దాని పేపర్లు వాళ్ళ దగ్గర కూడా ఉండాలి కదా, ఆన్సర్లు కూడా ఉండాలి. ఈశ్వర్, నువ్వు కొంచెం సత్యవంతుడి, సత్య హరిశ్చంద్రుడి కాబట్టి ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చాము మీకు, గుర్తుందా? వేఫీడర్ ఎగ్జామినేషన్, దాని క్వశ్చన్ పేపర్ ఆన్సర్లు ఉన్నాయా? ఓకేనా? డాక్యుమెంట్ ఓకేనా? సాఫ్ట్ కాపీ ఈజ్ దేర్, మెయిల్ పెట్టు. ఇప్పుడు దాన్ని కంప్లీట్ చేసి మెయిల్ పెట్టు. ఓకే, ఇప్పుడు ఈజీ కదా. ఇప్పుడు సబ్జెక్ట్ వచ్చి కదా నీకు మొత్తం. స్కాడా తెలుసు, పిఎల్సి తెలుసు, వేఫీడర్ తెలుసు, దాంట్లో అవే ఉన్నాయి కదా, అవి చదువుకోను. దాని మీద ఒక్కొక్కటి ఒక కథ తీద్దాం భయ్. నెక్స్ట్ స్పాంజ్ ఐరన్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అని ఒక స్టోరీ తీస్తాం మనం. వీళ్ళకే ఇచ్చిన క్వశ్చన్స్ నీకు తెలుసు కదా, ఆన్సర్లు తెలుసుకున్నావు అన్నీ. నేను ఏమన్నా క్వశ్చన్ పేపర్ పాస్ అయితే నీకు శాలరీ ఇస్తా అన్నా. ఓకే సరే, నేను స్టడీ చేసాము. ఈ స్టోరీ ఎవరికి చెప్తున్నా మేడం? నేను స్టోరీ ఎవరికి చెప్తున్నాను? మరి మీరు ఏం చేస్తారు ఏంటి? సరే వినోద్ భాయ్, నీకు ఏం చెప్పామంటే ఎగ్జామ్ పాస్ అయితే తీసుకుంటాం, లేకపోతే తీసేస్తామన్నాం. నీ ఉద్యోగం, నీ చదువు నీదే చూసుకోబాయి అన్నాం. నీకు ఎగ్జామ్ పెట్టలే, కానీ నేను స్టడీ చేసి సరే బాగానే కష్టపడుతున్నాడు, సైడ్లోకి వెళ్తున్నాడు కదా అని తీసుకున్నాం భయ్. తీసుకున్న తర్వాత నువ్వు టెక్స్టైల్ మిల్ చేస్తున్నప్పుడు నేను సంఘంలో అడిగిన, ఏంటి మేడం క్యాన్సర్ అయింది, రిఫండ్ రాలేదు, అట్లాంటి లాస్ అయినా లైట్ తీసుకోండి మేడం. కొంచెం ఏం చేస్తాం, పోయినాయి కదా. చెప్పండి. సంఘంలో బాబు సంఘం చేస్తున్నప్పుడు ప్రాజెక్టు మనవాడిని అడిగిన, ఎవరిని? సతీష్ని. వైరింగ్ అంటే అంత అర్థమవుతుంది సార్, చేసుకుంటున్నాడు. సరే అని ఎన్టీసీ ప్రాడక్ట్ కూడా తిప్పినాం కదా. సో మంచిగానే చేస్తున్నాడు. మనవాడు కూడా చూసిండు, దగ్గర అయినా కానీ 30,000 అప్పు అడిగిందా లేదా? మనం ఇచ్చినామా లేదా? అంటే ఒక బాండ్ ఏర్పడిందా లేదా? ఇప్పుడు తీసినప్పుడు మాడ్యూల్ యూట్యూబ్లోకి వెళ్తే ఎందుకు ప్రాబ్లం? ఆయనకి ఇజ్జత్తు వస్తుంది, ఆయన భయపడుతుండా, అరే నేను కొంచెం నా గుడ్లు చూసి పిల్లలు ఇస్తారో లేదో అని. లేదంటే నువ్వు సార్ అయిపోతే మాకే ప్రాబ్లం కదా. మీ ఇంట్లో వాళ్ళు అడుగుతారు జీతం పెంచరారా అని. నేను సార్ చేసుకుంటే నాకే డేంజర్ కదా. ప్లస్ ఇప్పుడు మనోడితో షూట్ చేస్తున్నాను, మన ఇన్స్టిట్యూట్లో పని చేసుకుంటున్నాడు, నా కాన్సెప్ట్ అంతా పోయినట్టే కదా. అయినా నా దాకా ఎవడన్నా వస్తాడా చేద్దాం? నా దాకా రావాలంటే ఒకడు వచ్చిండు పోయిండు. ఎవరు? అనంతపూర్ శేఖర్ గారు. ఆడు నా దాకా అని ఎప్పుడు అనుకున్నా, కేజీలో అనుకున్నా. దాని తర్వాత నేను దేకినాను. అసలు నా ముందు రావడానికి కూడా భయపడతాడు, కానీ చూడటానికి కూడా. తెలుసా అరామే నీకు? శేఖర్ గారు తెలుసు కదా, నువ్వు చూసినావు కదా ఈశ్వర్ శేఖర్ని. శేఖర్ని చూడలేదా మీరు? శేఖర్ని చూడలేదా వీళ్ళు? అయితే ఇప్పుడు చేద్దాం. ఈ క్యాండిడేట్ క్లోజ్ అయ్యాడు మనకి, నా ప్రాజెక్ట్లో తీసుకున్నా. చెప్పింది చేయాలా లేదా? యూట్యూబ్ క్లాస్ చెప్పాలా లేదా? చెప్పాలి కదా క్లాస్. చెప్పాలా లేదా? చెప్పాలా లేదా? చెప్పాలా లేదా? 1 year నుంచి ట్రావెల్ చేస్తున్నాం అన్న. వీడియో ఒకసారి పెట్టు. వీడియో ఒకటి ఎక్కింది. 1 year నుంచి ట్రావెల్ చేస్తున్నాం. ఏదైనా కాన్ఫిడెంట్ చెప్పారు అని, ఓపెన్గా ఉంటాడు. నాకే కానీ ఇట్లాంటి ఉంటే నేను ఈ పాటికి ఎప్పుడు అలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు ఎవడన్నా. నోరు ఓపెన్ చేయడం కూడా భయపడుతున్నావు మేడం. ఇప్పుడు చెప్పండి, పెట్టాలా లేదా యూట్యూబ్లో? ఎందుకన్నా ఏమవుతుంది నీకు? నువ్వు స్మార్ట్ మేడం. మీరు చెప్పండి, వినోద్ బాగుంటాడా మీరు చెప్పండి. ఇప్పుడు మన దాంట్లో కొంచెం స్మార్ట్ అంటే వినోదే ఉంటాడు. స్మార్ట్ ఏముంటాయి మేడం మగవాళ్ళకి? కాదు మేడం, మగవాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ తోటే ఇక్కడ తిరుగుతుంటే యూట్యూబ్లో పెడితే ప్రాబ్లం అవుతుంది.
ఈ బోర్డు మీద క్లాస్ చెప్తుంటే ఏం ప్రాబ్లం అవుతుంది? కొన్ని స్టూడెంట్ అయితే తిడుతున్నారు అనుకోండి, ఇది కూడా రాదా వెదవా వేస్ట్ అంటుంటే ఏమైనా ఫీల్ అవ్వచ్చు. నువ్వు బోర్డు మీద లెసన్ చెప్తున్నావు అంటే ఓహో లెసన్ అంటే వాళ్ళందరూ నవ్వు ఈయన ఇలా సీరియస్గా చెప్తుంటే బయట పిచ్చ కామెడీ అయిపోతుందేమో, కామెడీ క్యారెక్టర్ కింద అమర్ నన్ను ప్రొజెక్ట్ చేస్తున్నాడని భయపడుతున్నాడు. వినోద్ చెప్తుంటే మంచిగా ఉన్నాడా మంచిగా లేడా మేడం మీరు చెప్పండి. ఇప్పుడు మేడం అయితే అబద్ధం చెప్పారు కదా మీరు. నీ ప్రాబ్లం ఏంటో చెప్పు ఫ్రాంక్గా. అప్పుడైనా మేము ఇప్పుడు నేను నిన్ను ఎందుకు పెట్టద్దని కన్విన్స్ చేసిన మేడం. ఆయన నన్ను లేదు సార్ నాది ఇది ప్రాబ్లము, నేను ఒక అమ్మాయికి చెప్పాను, నేను అంటే ఒక అమ్మాయి నన్ను చాలా డీప్గా ప్రేమించింది, దాని తర్వాత యాక్సిడెంట్లో చనిపోయాను అనుకుంటుంది, నేను బయట దాక్కొని బతుకుతున్నాను, ఇక్కడ నుంచో నేను ఇక్కడ నేను దాక్కొని బతుకుతున్నాను, ఇది యూట్యూబ్లో చూడగానే ఆమె వచ్చి నన్ను చుట్టుకుంటుంది పట్టుకుంటుంది అన్న టైప్లో ఉంది నీ స్టోరీ. మీ వాళ్ళు చూస్తే ఏం ప్రాబ్లం? ఏంది ప్రాబ్లం ఏంది మీ వాళ్ళు చూస్తే చెప్పు. ఏమో సార్ ప్రాబ్లం అవుతుందని అంతే. మీ వాళ్ళు చూస్తే ఏం ప్రాబ్లం అవుతుంది సార్? అయినా మీ అంత మంచిగా చెప్తారు కదా సార్. నేను మేడం మంచిగా ఉందా లేదు చెప్పండి మేడం. సార్ అంత మంచిగా ఉందా లేదా చెప్పండి. సార్ అంతా మంచిగా లేకపోతే బిట్టు కొంచెమే తీసుకుంటా కదా. చాలామంది చెప్తున్నట్టే ఏదో చేస్తాను మేడం ఎడిటింగ్. నేను ఆయన కంటే బాగా ఇప్పుడు ఒక లైన్ చిన్నదో పెద్దదో చెప్పాలంటే ఫస్ట్ చిన్న గీత గీసి దాని తర్వాత పెద్ద గీత గీస్తే తెలుస్తుంది. అట్లా ఆయన చూపించి నేను చూపించుకుంటా అని అనుకుంటున్నాడు. అది దామోదర్ ఉన్నాడు దానికి. ఫస్ట్ దామోదర్ ఇంట్రడ్యూస్ చేస్తాడు. దామోదర్ ఫీల్ అవుతున్నా మేడం, ఖుషి అవుతున్నాడు. ఆయన ఎప్పుడైనా సిగ్గుపడతాడా? నాకు సగమే తెలుసు అని, నాకు సగం తెలుసు అని బరాబర్ చెప్తాడు, సగం తెలియదు అంటాడు. నాకు సగం తెలియదు, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదంటాడు. విన్నాడు ప్లస్ క్లియర్గా చెప్తాడు నాకు ఇక్కడ దాకే వస్తుంది, దాని తర్వాత నాకు సంబంధం లేదంటాడు. ఇప్పుడు నేను పెడుతున్నానంటే మంచి లేకుండా ఎందుకు కామెడీ చేసుకుంటావు? నువ్వు ఒక ఇంజనీర్లా చెప్తున్నావు, నువ్వు ఆల్రెడీ కొంచెం బిట్టు తీసుకుంటాము, లేదంటే ఈజ్ అని చెప్పి ఒక వీడియో పెడతాం. అంటే నువ్వు నెక్స్ట్ జూనియర్ అవుతావు. చెప్పిన తర్వాత చూసిన తర్వాత రాదా భయ్ నీకు చెప్పడానికి? మేడం ఏం చెప్తుంది కదా మేడం, మీకు అర్థమవుతుంది కదా, ఆయన చెప్పలేదా? నిజంగా అర్థమవుతుందన్న. నువ్వు తన్నులు పడతారు మళ్ళీ. ఏం తన్నులు పడతాయి అన్న, ఎందుకు పడతాయి? అక్కడి నుంచి ఒక్క మాట చెప్పించు, నోట్ల నుంచి అసలు ఒక్క మాట కూడా రావట్లేదు. అదే నీ స్టూడెంట్ అంటే నీ ప్రాబ్లం ఏంటి? అదొకటే నా ప్రాబ్లం. మంచిగా చెప్పట్లేదని నువ్వు అనుకుంటున్నావు, అదొకటే కదా. ఇంట్లో వాళ్ళు చూస్తే ఏమవుతుంది చెప్పు? ఫుల్ ఖుషి అవుతారు లేదా? మీ ఫాదర్ ఖుషి అవుతారా? ఖుషి ఎవరు రాసేస్తా? ఇంట్లో పేరెంట్స్ యూట్యూబ్లో కొడుకుని చూసి అది మాస్టర్ లాగా చూసి బోర్డు మీద రాసుకుంటా ఏదేదో అబ్బా ఎంత ముచ్చటగా చెప్తున్నాడు అనుకుంటారా లేదా? అందరు చూస్తారు చాలా మంది మా వాళ్ళకి. అసలు మీ ప్రాబ్లం ఏంటి భయ్? మీరు అంటే వీళ్ళు ఎప్పుడు పుట్టాలరా వీళ్ళు? వాడే 10 సంవత్సరాలు ఇంకాలో పుట్టి మా ఇంకాలో ఉన్నాడు. ఇంకా ఆడతో బ్యాంకాక్లో సచ్చాము. వీడు ఏం జనరేషన్ చెప్తా అనేసి మీరు ఇంకా స్లో ఉన్నారు ఏంటి భయ్? ఇప్పుడు ఏం ప్రాబ్లం వస్తుంది చేత నువ్వు నాకు అర్థం కాదు. ఆయన సపోర్ట్ ఏంటి? వాళ్ళ ఫాదర్ వాళ్ళు బోర్డు మీద చెప్తున్న క్లాస్ ఉంటుంది ఒకటి 4 to 20 millions అంటున్నాడు, 2 వాల్యూలు బొమ్మ వేసాడు, ఇంజనీర్ రాయడు, బొమ్మ వేసాడు కాబట్టి ఇంజనీర్ అనుకుంటాడు, చూస్తాడు. అంటే ఆయన ఇప్పుడు బట్టలు లేకుండా చెప్తుండా? బోర్డు మీద మార్కర్ పెట్టి చెప్తున్నాడు. దానికి వాళ్ళ ఫాదర్ ఏమనుకుంటాడు అని క్వశ్చన్ అడిగితే ఏమన్నా అనుకోవచ్చు సార్ అని నువ్వు ఎందుకు ఆన్సర్ చెప్తున్నావు? ఏమన్నా అనుకోవచ్చు అండి, ఏమనుకుంటారో తెలియదు అని అంటారా? మంచిగానే అనుకుంటారు కదా మీరు. మంచిగానే అనుకుంటారు, ఏం చెప్తున్నా తెలియదు కదా వాళ్ళకి. ఆ సబ్జెక్ట్ గురించి ఏమనుకుంటారు కదా, వాళ్ళకి అర్థం కావాలని కాదు. నా కొడుకు యూట్యూబ్లో ఏదో ఇంజనీరింగ్ సబ్జెక్ట్ బోర్డు మీద చెప్తుండ అని మురిసిపోరా అని అడుగుతున్నా. మురిసిపోతారు కదా, ఖుషి అవుతారా? మా పేరెంట్స్ చూడటం వల్ల ప్రాబ్లం లేదు కదా. నీకేం ప్రాబ్లం చెప్పి మీ పేరెంట్స్ చూడటం వల్ల? అంటే మీ పేరెంట్స్ నేను చిన్నప్పటి నుంచి చదువుకోవద్దంటే సీక్రెట్గా చదువుకున్నాను మేడం, సీక్రెట్గా చదువుకొని చెప్తున్నాడా? ఏమన్నా నువ్వు ఆన్సర్ ఏం చెప్పావు? మీ వాళ్ళు చూడటం వల్ల నీకు ఏంటి ప్రాబ్లం? ఇది నిజమా అబద్ధమనా? కాదు, నిజంగా నువ్వు చెప్తున్నావా లేకపోతే ఇంకా నుంచి ఎవరన్నా? జనరేషన్లో ఉన్నావా? అసలు అడిగే క్వశ్చన్ నువ్వు ఆన్సర్లు కూడా సరిగ్గా చెప్పట్లేదు. ఏంటి భయ్యా నువ్వు సింపుల్ క్వశ్చన్స్ భయ్యా? మీ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు? మీ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు భయ్? ఏమనుకుంటారు? చెత్తరా కొడుకు బోడెక్కాడు, ఊరు మొత్తం ఇచ్చేది పోయింది, అసలు మన ఫేస్ లేదు, సీక్రెట్ మన ముఖాలు చూపించేస్తాడు అనుకో. మీరు ఏలియన్ సార్?
మీరు ఏలియన్సా? సీక్రెట్గా బతుకుతున్నారా ఇక్కడ మేడం? సీక్రెట్గా బతుకుతున్నారు ఇది మనుషులు అంటే ఇలాంటి ముఖాలు ఇంట్లో ఉన్నాయంటావా మొత్తం? వాళ్ళ ఫాదర్ మదర్ మీరు అందరు ఇలానే ఉంటారా అబ్బాయి? సీక్రెట్గా బతుకుతున్నారా? అందరికీ తెలిసిపోతుందని మీ ఇంట్లో వాళ్ళు ఎందుకు నువ్వు వీడియోలోకి వచ్చావన్నారా? అవును. ఏలియన్సా మీరు? అంటే యూట్యూబ్లో ఎందుకు పెట్టారు వీడియోలు అని అడుగుతాను. అంటే నువ్వు అమ్మాయి కాదు కదా. అమ్మాయి కాకుండా కానీ ఆ. మా వాళ్ళు కాదు కదా సార్, అందరు చూస్తారు కదా వేరే వాళ్ళు నువ్వు మంచిగా చెప్తున్నావు కదా బోర్డు మీద. నువ్వు బోర్డు మీద ఏం లెసన్ చెప్తున్నావు చెప్పు నాకు. 4 to 20 millions లెసన్ చెప్తున్నావు లేకపోతే ఏమైనా బూత్ లెసన్ చెప్తున్నావు చెప్పు. లెసనే చెప్తాను. లెసన్ చెప్తున్నప్పుడు వేరే వాళ్ళు వీళ్ళ చుట్టాలు చూస్తే ఏమనుకుంటారు శ్రీలత? పిల్లోడు బాగా చదువుకున్నట్టున్నాడు, బోర్డు ఎక్కాడు, మనం పిల్లని ఇవ్వచ్చు. వీళ్ళ ఫాదర్ కూడా రేట్ ఎక్కువ అడగచ్చు కదా. ఇస్తారా మీ దాంట్లో? అసలే ఇవ్వరా? చదువుకుంటే పోతాయా పైసలు మీకు? అరే మెంటల్ ఏమైతారా చదువుకుంటే? అన్నట్ట నీ ఆత్మీయుడిని అంటే నువ్వు అనుకోపోయినా నీ బెస్ట్ ఫ్రెండ్ని కొంచెం టాయిలెట్ తెలుస్తాను. మన డైలాగ్ ఎందుకు కొట్టిండు ఎందుకు? ఆడ పిచ్చాడు కానీ చెప్పు. ఏమనుకుంటారు? ఎందుకు మీ చుట్టాలు బ్యాడ్ అనుకుంటారు? ఎందుకు అనుకుంటారు మేడం? ఎందుకు అనుకోవచ్చు? సపోజ్ మీరే వాళ్ళ చుట్టాలు అనుకోండి, వాళ్ళ అదే వాళ్ళ ఎవరన్నా వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ కూతురు ఎవరో అనుకోండి, మీరు చూడంగానే అదేంట్రా వినోద్ యూట్యూబ్లో అలా క్లాసులు చెప్తున్నావు, అసలు ఏమన్నా నీకు బుద్ధి ఉందా? మనం ఎంత సీక్రెట్గా ఉండాలి అసలు యూట్యూబ్ ఎక్కావు అని చెప్పి అంటారా? నువ్వు గలీజ్ పాట పాడేవి పోయి యూట్యూబ్లో పెట్టాను అనుకో, అది వాట్సాప్లో కామెడీ అయ్యేవనుకో మొత్తం నువ్వు, నిన్ను అప్పుడు అడుగుతారు ఏంద్ర అట్లా ఏనో మొత్తం ఇజ్జత్ పోతుంది ఏడమైనా నవ్వుకుంటారు చూసి అని. నువ్వు నిశ్చయంగా మంచి క్లాసే పెడతావయ్యి. మంచి క్లాసు చూసినప్పుడు అందరూ ఖుషి అవుతారు, అర్థమైందా? మీ పేరెంట్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పుడు మీ ఫాదర్ నుంచి రేపు లెటర్ తీసుకురా, యూట్యూబ్లో నేను బోర్డు మీద మంచిగానే ఉండాలి, మంచిగా చెప్పిన లెసను మా సారు పెట్టాలంట, పెట్టే అవకాశాలు ఉన్నాయి, కాకపోతే మీ ఆబ్జెక్షన్ ఏందో లిఖితపూర్వకంగా ఈ పేపర్ మీద రాసి ఇమ్మన్నాడని మీ ఫాదర్ దగ్గర నుంచి తీసుకురా లెటర్. ఓకే, అప్పుడు తర్వాత మంచి వీడియో మంచిగానే చెప్తున్నావు, అప్పుడు ఏం ప్రాబ్లం చెప్తాడో నాకు తెలియాలి, క్లారిటీ కావాలి. ఓకే, లెటర్ ఎప్పుడు మండే తీస్తావా? చూస్తాను. ఇదేంటి కాదు, ఇదేంటి కమాండ్స్ ఫాలో అవ్వట్లేదు? ఏంది సీత? ఫస్ట్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నువ్వు ఫ్రీగా పని చేయి, నీకు వర్క్ వస్తే నా దగ్గరకు వచ్చి నాకు వర్క్ వచ్చు అని చెప్తే అప్పుడు నేను శాలరీ ఇస్తాను. ఫస్ట్ 1 month ఫ్రీగా చెప్పిన నీకు శాలరీ కావాలంటే 1 monthలో ప్రూవ్ చేసుకో, ఫ్రీగా పని చేయి, నేను డబ్బులు ఇవ్వ, నేను చేస్తా సార్ అంటే సతీష్ని అడిగిన ఓకే సార్ అన్నాడు, నడుస్తుంది. ఇప్పుడు ఒక లెసన్ యూట్యూబ్లో పెడతా, మంచి లెసన్ వినోద్ చెప్పింది సార్ లాగా ఉన్నది ఒక లెసన్ యూట్యూబ్లో పెట్టే అవకాశాలు ఉన్నాయి, మీకు ఎందుకు అభ్యంతరం అని చెప్పి వాళ్ళ ఫాదర్ రాసేయాలి. వాళ్ళ ఫాదర్ లేదు మాకు అభ్యంతరం, మా జనరేషన్ మాకున్న దాంట్లో మేము ఎవరికి కనపడకూడదు, మాకు అది ఉన్నది అని చెప్పి ఏదైనా చెప్పాలి, ఏదో ఉండాలి కదా ఎక్స్ప్లెనేషన్. అది తీసుకొని రావాలంటే చూస్తా అంటున్నాడు. ఎందుకు చూస్తావు? అడుగుతాను సార్. చేస్తా అనాలి, చూస్తా కాదు, తెస్తా అనాలి. ఏముందంటే మీ ఫాదర్ చెప్తావు, నాకు అసలు తెలుసుకోవాలని ఉంది భయ్, ఏం ఆబ్జెక్షన్ నాకు వెరైటీగా ఉంది. కెన్ యూ గెస్ చేయగలరా? నువ్వు చెప్పరా. సరే, నా ఎక్స్పీరియన్స్ చెప్తా. అమ్మా ఫస్ట్ చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తా. నా సాఫ్ట్వేర్ బతికేదో నేను బతుకుతున్నాను అనుకోకుండా, ఏదో చాలాసార్లు ఒక 6 నెలలు బతికినట్టుకుంటే అమర్భాయ్ కలిసింది. అంటే ఆటోమేటిక్గా ఇక్కడ మన బీరంగూడ దగ్గర వినాయక్ దగ్గర భాస్కర్ అనే మా ఫ్రెండ్ తోటి కలిసాడు అక్కడ. అయినా అప్పుడు ఏమన్నాడంటే ఇట్లా కిషోర్ ఏంటి ఇట్లా అది అని చెప్పి ఇట్లా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏదో చిన్న ట్రిప్కి వెళ్ళి అట్లా వచ్చారనమాట. దాని తర్వాత నేను ఆల్మోస్ట్ ఒక 3-4 months వాకింగ్ చేస్తా మోకాలు అరిగిపోయినాయి, అన్నీ అయిపోయింది, నా మీద ఫుల్ జోకులు అన్నీ అయిపోయింది. కూర్చొని అయితే చిన్న కాన్సెప్ట్ అక్కడ ఏంటంటే
చిన్న కాన్సెప్ట్ చెప్తా బై చక్కగా. అడుక్కున్నా ఇట్లా అన్న ఒక్కరోజన్నా మనకేంటి టెక్నికల్ ఏం తెలియదు, నేను సాఫ్ట్వేర్ అన్నీ తెలుసు ఆయనకి, అన్నీ తెలుసు ఏం చేయాలో అన్నీ తెలుసు. అడుక్కున్నా అన్న ఒక రోజు ఇట్లా ఏదో సెట్టింగ్ చేద్దామన్నా అది అంటే రారా బాబు నువ్వు పైన ఎక్కడో అనుకోకుండా కలిసాము. బాబు నువ్వు ఏం చెప్పాలనుకున్నావు చెప్పు రాజు. వినోద్ నువ్వు తెస్తా చేస్తా, నీకు ఇది బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అనుకుంటున్నావా లేదా? ఈజ్ ఇట్ గోయింగ్ టు టర్న్ అవుట్ ఏ ఆపర్చునిటీ ఆర్ నాట్? క్లాసెస్ చెప్తాను సార్ కానీ యూట్యూబ్లో క్లాసెస్ ఎవరు చెప్తారు? నిన్నైతే భయ్యా నిన్నైతే కంపల్సరీ యూట్యూబ్లో పెట్టాడు. కాదు ఆయనే ఫస్ట్ వెళ్తాడు యూట్యూబ్లోకి. అక్కడ ఎందుకంటే కాదు, నేనంటే నీకు క్లాస్ చెప్తున్నా భయ్, నువ్వెవరు క్లాస్ చెప్తావు? మళ్ళీ నాకు చెప్తావా? నాకే క్లాస్ చెప్తావా నువ్వు? మేడం నా క్లాస్ నాకే క్లాస్ చెప్తారంట. చాలా డేంజరస్ సిచ్యువేషన్. అది యూరి 2 ఇక్కడే జరుగుద్దాం, అన్నది యూరి 3 జరుగుద్దాం ఇక్కడ. వినోద్ నీకు నా మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉంది భయ్? సక్సెస్ అవుతుందా సక్సెస్ అవుతుందా అని? స్టోరీలో అయితే తెలియదు సార్. స్టోరీలో అయితే ఫెయిల్ అయితే ఉంటున్నావు 100%. ఓకే మూవీ సబ్జెక్ట్ రికార్డింగ్ చేసేది మాత్రం ఓకే మేడం, నేను ఒక చిన్న స్టోరీ చెప్తా, ప్లీజ్ నాకు టైం ఇవ్వండి. ఇప్పుడు చేద్దాం, మీరు ఒక 5 minutes వచ్చి కూర్చోవాలి ఇక్కడ క్లాస్. నువ్వు మంచి వీడియో షూట్ చేయి, ఒక స్టోరీ చెప్తా. ఆ స్టోరీ హిట్ అయిందంటే కనుక వినోద్ ఓడిపోయినట్టు. ఓకే స్టోరీ మీకు నచ్చితే, స్టోరీ నడవదంటున్నాడు ఆయన. నాకు ఆయనకి స్టార్టింగ్ డే నుంచి అమ్మ నేనేమో రకరకాలుగా ఆలోచించి చెప్తున్నా క్లాసులో, ఈడ ఇంకా నుంచి ఒకటే లొల్లి, స్టోరీ నడవదు స్టోరీ నడవదు స్టోరీ నడవదు స్టోరీ నడవదు. నిన్న కూడా మేడం స్టార్ట్ చేసే ముందు ఈరోజు సబ్జెక్ట్ 420 million అన్నా, అది ఆల్రెడీ ఉంది సార్ అంటే అసలు ఆ సబ్జెక్టే వేస్ట్ అంటున్నాడు. సార్ నేను అట్లా అనలేదు కానీ అంత ఇంపార్టెంట్ కాదు, దాంట్లో ఏం స్టోరీ ఉంది అన్నాడు. అయితే ఇక్కడ చిన్న బ్రేక్ అన్న, దాంట్లో అన్న చిన్న బ్రేక్ షూట్ చేయాలి కంపల్సరీ. బ్యాంకాక్ నువ్వు కూర్చోమంటారా? ఇలానే ఉంటాయి కథలు. బ్యాంకాక్ వెళ్ళినప్పుడు మిత్రులు సీరియస్గా డిస్కషన్ చేసుకుంటాం. భగవాన్ గారు వచ్చి ఇట్లా లేట్ వెళ్ళిపోతారు. కాదు, చెప్పేది అన్న మొత్తం అన్ని డిస్కషన్. కానీ నేను ఇవాళ వచ్చి ఇవాళ చూస్తున్నాను మనోడి దాంట్లో వీడియోలు చూస్తే నేనే పరిశాన్ అయ్యా. అంటే నేను ప్రాక్టికల్గా ఫోర్స్గా ఇట్లా డ్రైవ్ చేస్తున్నాను, నాకు తెలియట్లా. అంటే వీళ్ళు బ్యాంకాక్లో నన్ను రోజు మాటలు ఇవే అయితే చూసి అరే ఇది నిజమేరా అనుకుంటున్నాడు. కిషోర్ గారు ఏం పర్సెంట్ తెలుసా ఈరోజు? ఓరు నీ అమ్మాయి నిజంగా చూస్తున్నాడు హైదరాబాద్. నేను మధ్యలో వచ్చాను తిరిగాడు. ఇవాళ నీ ల్యాప్టాప్ అది పక్కన ఆ సోఫాలో కూర్చో నిజంగానే ఏదో జరుగుతుందని చెప్పి నేను షాక్. ఓ పక్కన వేవ్ వీడియో జరుగుతుంది, ఓ పక్కనేమో ఇది ఏదో ఈయన డ్రీమ్. అది మన దగ్గర కూడా ఒక ఇన్స్టిట్యూట్ ఉండాలని. అది సరే పోనీ, ఓకే నేను ఈ ప్రాజెక్ట్ చేయగలుగుతానా చేయలేనా అనే డిస్కషన్లో ఇప్పుడు ఒక స్టోరీ చెప్తా. నీకేమో స్టోరీలు చెప్తే బాగుంటలేదు అంటున్నాను. నిన్న 420 million స్టోరీ కాదనుకున్నాము, అయిందా లేదా? అది అయినట్ట కానట్ట నువ్వు సరిగా చెప్పవు భయ్ ఆన్సరు. నీకు నువ్వు మంచిగా ఫాస్ట్ చెప్పు, అయినట్ట కానట్ట కథ. అయితే ఒకసారి నువ్వు ఓడిపోయినావా లేదా స్టోరీలలో? స్టోరీ అంటే సబ్జెక్ట్ బాగుంది సార్, బోర్డు అని చెప్పినారు. దాంట్లో స్టోరీ లేదా? ఎగ్జాంపుల్స్ చెప్పినారు కదా. అదే ఎగ్జాంపుల్ అయితే లేదు కదా భయ్ యూట్యూబ్లో. ఎగ్జాంపుల్ తోట అయితే లేదు మేడం యూట్యూబ్లో. మనం ఏదో మార్క్ షీట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము, లేదంటే ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఎగ్జాంపుల్ తోట అయితే వెరైటీ ఉందా లేదా? ఉందా? అదే స్టోరీ కదా. 1/2 hour చెప్తారా? యూట్యూబ్లో 5 minutes ఉంది కదా. సో టైంలో కూడా ఎక్కువ ఉంది, ప్లస్ షార్ట్ టైమ్స్ కూడా ఉన్నాయి కదా మన దగ్గర. అదే అంటున్నాను సార్, సబ్జెక్ట్ పరంగా అయితే ఓకే. ఇప్పుడు మీరు అక్కడిక్కడ తిరుగుకుంటారు మాట్లాడుకుంటారు అందరితోటి, అది కూడా పెడతా అంటున్నారు కదా. నీ భయం ఏంటంటే నువ్వు ఎక్కడ వచ్చేస్తావు అని చెప్పి. లేదు నా అంతే కదా ఈశ్వర్. అసలు నీ ఎక్స్ప్రెషన్స్ మధ్యలో ఎంత బ్యూటిఫుల్ ఉన్నో తెలుసా? స్లైడ్ షోలో అయితే ఎక్స్ప్రెషన్స్ అద్దరి నేరా పోయి ఒక్కొక్కరి అక్కడ మొత్తం ఎపిసోడ్ తయారవుతుంది. ఈశ్వర్ లేడా ఇక్కడ ఫోటోలలో? ఆయన ఇప్పుడు స్టేజ్ దగ్గర నుంచుంటారని చెప్పి ఆయన వినోద్ యాక్చువల్గా నీకు నీ ఫేస్లో నీ ఫేస్ స్ట్రక్చర్కి నీ ఐస్ చాలా బ్యూటిఫుల్ పోయి.
అయితే దాంతో నీకు అసలు మంచి లుక్ వస్తుంది, అమ్మాయిలు ఫ్యాన్లు అవుతారు. లవ్ లవ్ అంటే నో లవ్ ఫస్ట్ ఫస్ట్ ఎంట్రీ కోసం చూస్తుంటే మళ్ళీ నువ్వు అమ్మాయిలు అని చెప్తున్నావు. అసలు నేను కాలేజ్ నుంచి రాగానే ఎవడన్నా నాలాంటి పిచ్చోడు నాకు దొరుకుంటేలే అసలు నేను మొత్తం ఇక్కడే ఉండేటువంటి బై. ఏంటంటే అది చలో సార్ చేద్దామని. ఏం జనరేషన్ అబ్బా మీది, సూపర్. నువ్వు నీ పక్కన ఆయన చేస్తున్నాడు సిస్టమ్ ముందు, ఆయన ఇంకో ఆయన, ఈయన వీళ్ళు రాలేదనంటే ఈమె కొత్తగా వచ్చి. రజిత అయితే లైట్ తీసుకుంది అనుకో. అసలు రజితకి ఇప్పుడు నేను పెద్ద లెసన్ చెప్పాలి, ఐ కెన్ డూ అని. కెన్ ఐ డూ? నేను పర్మిషన్ అడుగుతున్నా. అరే ఇక్కడ హ్యాండ్ రైజ్ చేసినప్పుడు నాకు కొంచెం వీడియో అన్నా తీయాలిగా. తీసారా పోయి మన ఇద్దరు షో ఇంకా. నీవు చెప్పరా అవుతుందా అని అనుకుంటున్నా అంటే 100% రైట్. 100% అయితే సాటర్డే సండే ఆన్సర్, మండే ఆన్సర్ కూడా సేమ్. ఎప్పుడు ఫోన్ చేసి ఇదే ఆన్సర్ చెప్తాను. ఓకే, ఆల్వేస్ ట్రూ. లెవెల్సే వేరు. దానికి టీమ్ ఇంకా నువ్వు ఫామ్ చేసుకోవాలి అంతే. తర్వాత ఈశ్వరాలు ఎలా సబ్జెక్టులకు వచ్చారు, పుష్కరాలు లెక్క పెట్టి ఇప్పుడు ఇంజనీర్లు చాలా సీరియస్, జీతం తక్కువైనా కానీ ఇంట్రెస్ట్ వర్క్ మీద, ఎందుకంటే వర్క్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఏమంటావు సార్, ఈజ్ వర్క్ ఇంట్రెస్టింగ్, స్పాన్సరింగ్ వర్క్ ఇంట్రెస్టింగ్ అవి, చెత్త వర్క్ అంటే ప్రోగ్రామ్ డెవలప్ చేస్తే మజా వస్తుంది భయ్. అక్కడ మజా పెట్టినా ఎవరు చేయట్లేదు దాన్ని. ఎంత నాలెడ్జ్ వస్తుంది.